ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ మమ్మల్ని ఎంజేస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం సహజ సమీరం అనే స్టోరీ తెలుసుకుందామండి. అనంతరామ్కి ఏం చేయాలో అర్థం కానడం లేదు. అయితే కొడుకు సమీర్ అందాన్ని చూస్తుంటే కొడుకు 9వ తరగతి చదువుతున్నాడు. మిగిలిన అందరి పిల్లల్లాగా ఉండటం లేదు. ఒక ఆట లేదు, స్నేహితులు లేదు, మొబైల్ ఫోన్ చూడటం, టీవీ చూడడు. మొత్తానికి కాలపు పిల్లలా లేదు. అందుకని అనంతరామ్కి వ్యధగా ఉంది. కొద్దిగా వివరంగా తెలుసుకోవాలంటే గతంలోకి వెళ్ళాలి. అనంతరామ్ తండ్రి విశ్వనాథ్ గారికి అనంతరామ్ కాకుండా ఒక కూతురు. ఆయన జమలాపురం దగ్గర ఒక చిన్న పల్లెటూరులో టీచర్. అనంతరామ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అనంతరామ్ తండ్రి శిక్షణలోనే ఇంటర్ తర్వాత ఎంసెట్లో కోచింగ్ తీసుకున్నారు. తండ్రి ఒకటే చెప్పాడు అనంతకి, నువ్వు ఇంటర్లోకి ఏ సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటే చాలు. ఏ పేజీలో ముందు తెలిసేంతగా చదవాలి. ఎక్కడ నుండి ప్రశ్న ఇచ్చినా జవాబు ఇచ్చేట్టు ఒక ఎంసెట్ పద్ధతి తెలుసుకుంటే చాలు. నీకు నా మీద నమ్మకం లేకపోతే నిన్ను తప్పక కాకినాడలోకి విజయవాడలో కానీ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తాను. నేను డబ్బు ఆదా గురించి ఆలోచించు చెప్తుంది. నా మీద నమ్మకం, నీ మీద నమ్మకం, అంతే, ఆలోచించు అని అంటాడు. అప్పుడు చిన్నప్పటి నుంచి తండ్రి గురించి తెలిసిన అనంత్, మీరు చెప్పండి నాన్న అని తండ్రికి వదిలేశారు. తండ్రి అప్పుడప్పుడు టెస్టులు పెట్టేవాడు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో తన శక్తిని అంటూ దారిపోసి కొడుకు పన్నిటి సాధించేలా తర్ఫీదు ఇచ్చేవాడు. కొడుక్కి రిలాక్స్ అయ్యే టైం కూడా ఇచ్చేవాడు. ఆటలకి పంపించేవాడు. కొడుకుని ధీటుగా తయారు చేశాడు. కాకినాడ సెంటర్ కాబట్టి అక్కడే హోటల్ ఒక రూమ్ తీసుకొని ముందు రోజే వెళ్ళి అక్కడి నుండి మన్నాడు కొడుకు చేత పరీక్ష రాయించాడు. అద్భుతం ఏంటంటే కొడుక్కి ఎంసెట్లో 248 ర్యాంకు వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. కోచింగ్ సెంటర్ వాళ్ళందరూ వెనకబడ్డారు. వాళ్ళ దగ్గర చదివినట్టు చెప్తే లక్షల్లో డబ్బిస్తామని కూడా ఆశ పెట్టారు. విశ్వనాథం గారు ససమీర ఒప్పుకోలేదు. కొడుక్కి హైదరాబాద్ ఉన్మాన్యాలు ఒక ఫ్రీ సీట్ వచ్చింది. అనంత్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక గేట్ ఎంట్రన్స్ పరీక్ష రాసి సీట్ తెచ్చుకొని చెన్నైలో ఎంటెక్ చదివాడు. అనంత్కి మొదటి నుండి విదేశాల్లో చదవాలని లేదు. విశ్వనాథం గారు కొడుకు పై చదువు విషయం కొడుకు ఇష్టానికే వదిలేశాడు. క్యాంపస్ ఇంటర్వ్యూలో అనంత్కి మొబైల్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. తర్వాత ఒక 2 కంపెనీల అనంతరం హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. అనంత్ తన క్లాస్మేట్ పంజాబీ అమ్మాయిని వివాహం చేసుకుంటానని కూడా అభ్యంతరం లేకపోయింది. విశ్వనాథం గారికి గర్భవతిగా ఉంది. రెండేళ్ల కోసం ఇక్కడ చదువు మానిపించి కొత్త వాతావరణంలో పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని తన కొడుకుని తండ్రి దగ్గర ఉంచి వెళదామని అనంత్ అనుకున్నారు. ఆ ఉన్ముక్త కూడా అతని ఆలోచనని సమర్థించింది. తన పేరెంట్స్ చండీగఢ్లో ఉంటారు. కొడుకు అది ఇంకా కొత్త వాతావరణం అవుతుందనుకుంది. తాతగారి ఇంటికి తరచూ వెళ్ళొస్తూ ఉంటాడు కాబట్టి తాత బామలతో సమీర్కి కూడా బాగానే సన్నిహిత్యం ఉంది. దాంతో వాళ్ళ దగ్గర ఉండేందుకు సమీర్కి ఏమీ అభ్యంతరం లేకపోయింది. అనంత వాళ్ళ తండ్రి దగ్గర కొడుకును నిశ్చింతంగా వదిలి అమెరికాకి వెళ్ళిపోయారు. సమీర్ తాతగారి స్కూల్లో చేరాడు. అప్పటికి ఆయనకి ఇంకో 2 ఏళ్ళు సర్వీస్ ఉంది. మనవడితో వాళ్ళకి కాలక్షేపం బాగా ఉండేది. సమీర్కి కూడా ఆ ఊరు పరిసరాలు, పచ్చదనము, చెరువులు, కాలువలు బాగా నచ్చేశాయి. ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకొని బాగా ఆడేవాడు పిల్లలతో. ఈలోపు అమెరికాలో ఆనంద్కి ఆడపిల్ల పుట్టింది. విశ్వంబర అనే తండ్రి పేరు వచ్చేట్టు పెట్టారు. విశ్వనాథం గారు 4 పిల్లలకి ట్యూషన్ చెప్పాడు. తాతగారి మనవడి చదువు పర్యవేక్షించేవాడు. ప్రత్యేకంగా ట్యూషన్కి వెళ్ళకుండా స్కూల్ మాత్రమే వెళ్ళొచ్చి రాత్రి 1 గంట చదువు హోంవర్క్ చేస్తే సరిపోయేది కదా. సమీర్కి సత్యాహారం చెడుకనైన వాడుతుంది. ఎక్కువ కష్టపడిన అవసరం లేకపోయింది. కాన్సెప్ట్కి ముందు బాగా అర్థం చేసుకొని నీకు అర్థమైన నువ్వు సొంతంగా రాయి.
టీచర్ చెప్పినట్టే మక్కకి మక్కి బత్తి బత్తి రాయనవసరం లేదు అని చెప్పారు. ఆయన చిన్న చిన్న కథల పుస్తకాలు ఇంగ్లీష్ తెలుగులో ఉన్నని తెచ్చి ఇచ్చేవాడు. చదవమని నెమ్మదిగా కథల పుస్తకాల నుండి మంచి మంచి పుస్తకాలు చదివే స్థాయికి వచ్చాడు. తర్వాత లైబ్రరీ వెళ్ళి గంటలు గంటలు ఉండేవాడు. సెలవు రోజుల్లో అది అలవాటుగా మారిపోయింది. సమీర్కి అనంతకి ఆఫీస్ పని పొడిగించారు. ఇంకో 3 ఏళ్ళు ఎక్కువ ఉండాల్సి వచ్చింది. ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు. కొడుకుతో, తండ్రితో. విశ్వనాథ్ రిటైర్ అయిపోయాడు. ఆయన దగ్గర చాలా పాత మోడల్ ఫోను ఉండేది. ఫోన్ మాట్లాడడానికి మాత్రమే పనికొచ్చేది. కొత్త మోడల్ ఫోన్ కొనమన్నా ఆయన కొట్టి పడేసేవాడు. ఆ మాటని ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్ ఉంది, బయటికి వెళ్తే ఈ ఫోన్ చాలే అనేవాడు. సమీర్కి కూడా ఈ ఫోన్స్ మీద వ్యామోహం ఉండేది కాదు. సమీర్ 8వ క్లాస్కి వచ్చాక అనంత్ వాళ్ళు తిరిగి వచ్చేశారు. హైదరాబాద్కి ఆ ఏడాది ఎగ్జామ్స్ పూర్తి కాగానే సమీర్కి హైదరాబాద్ తీసుకువచ్చి మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో 9వ క్లాస్లో చేర్చారు. స్కూల్ వాళ్ళు పెట్టిన ఎంట్రన్స్లో టాపర్గా రావడం, అనంత్ ఉన్న పొజిషన్ బట్టి సమీర్కి ఈజీగానే సీటు వచ్చేసింది. తండ్రిని తన దగ్గర వచ్చేయమంటే ఆయన ఇంకొంతకాలం పోయాక వస్తాంలే అని చెప్పాడు. ఆయనకి ట్యూషన్ స్నేహితులతో కాలక్షేపం బాగానే అవుతుంది. ఆ ఒక పల్లెటూరులో దగ్గరగా ఒక 6 ఏళ్ళు ఉండి రావడం వలన సమీరే ఇంకా ఇక్కడ స్కూలు వాతావరణానికి పిల్లలకి అలవాటు పడలేదు. స్నేహితులు ఎవరు ఏర్పడలేడు. ఎలా తెలిసిందో, ఒక ఆదివారం తండ్రి బయటకు వెళ్ళినప్పుడు హాబిట్స్ వెళ్ళి ఎక్కడ రోడ్డు పక్కన అమ్మే సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అన్నీ చూసి కొన్ని తెచ్చుకున్నారు. తండ్రి చాలా ఎందుకురా మామూలు షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చుగా అంటే, లేదు నాన్న, నా ఫలానా పుస్తకం కొనాలనే ఐడియా లేదు. అక్కడికి వెళ్ళి అన్నీ చూస్తూ పాత పుస్తకాలు కొనుక్కోవడం నాకు చాలా బాగుంది అన్నాడు. ఎలా వెళ్ళావు అంత దూరం? కారులో వెళ్ళలేదట కదా అంటే, సీట్ని చూసి చాలా ఏళ్ళయింది కదా, ఒకసారి అంతా చూడాలనిపించింది. మెట్రోలో కొంత దూరము, ఆర్టీసీ బస్సులో కొంత దూరము, నడుచుకుంటూ కొంత దూరమే వెళ్ళాను. అలా జనాలను చూసుకుంటూ వెళ్తే బాగుంటుంది, వచ్చేటప్పుడు క్యాబ్లో వచ్చేసాలే అన్నాడు. అనంత ఏమీ మాట్లాడలేకపోయాడు. ఏ రచయిత పుస్తకాలు బాగుంటాయో తండ్రికి చెప్పేవాడు. సమీర్ తెలుగులో శ్రీ తిలక్ ఇస్తామనేవాడు. శ్రీ కవితలు కొన్ని నోటికి వచ్చని కూడా చెప్పాడు. హ్యారీ పోటర్ బుక్స్ చదివావా అని అడిగాడు అనంత్. సాధారణంగా ఆ వయసు పిల్లలు ఆ పుస్తకాలు చదివారని విని ఉన్నారు. అనంత్ అందుకే అడిగాడు. నాకు తెలియదు నాన్న, బాగుంటాయా అవి, ఈసారి కొనుక్కుంటూ అన్నాడు. ఏ హీరో ఇష్టం రా అంటే, ఏ సినిమా బాగుంటే ఆ సినిమా హీరో ఇష్టమనిపిస్తాడో అని చెప్పేవాడు. అమెరికన్ సినిమాలు బాగుంటాయి అంటాడు. రణ్ధీర్ కపూర్ అందంగా ఉంటాడు, మంచి ఫిజిక్స్ అని చెప్తారు. తన సహోద్యోగులు అందరూ తన పిల్లల ఫోన్కి ఐప్యాడ్లకి టీవీలకి అవసరమయ్యారని, వీడియో గేమ్స్ ఇంటర్నెట్లో మునిగి చెల్లుతున్నారని బాధపడేవాడు. మరి సమీర్ ఏజ్ పిల్లలు అలా ఉంటే వీడెందుకు ఇలా ఉన్నారని అనుకునేవాడు. వీరు సరైన దారిలో వెళ్తున్నాడా, నేను నాన్నగారి దగ్గర నుంచి తప్పు చేశానా, ఈ పోటీ ప్రపంచంలో వీరు నెగ్గుకు రాగలరా అనిపించేది అనంతరామ్కి. నా గురించి నాన్న కూడా చాలా అనుకొని ఉంటారా, ఈసారి కలిసినప్పుడు ఈ విషయం నాన్నగారితో స్వయంగా మాట్లాడాలి అనుకుంటున్నాడు. అనంత్ చాలా అని చదువు విషయంలో సమీర్ వెనకబడి ఉండేవాడు కాదు. మంచి మార్కులు వచ్చేవి. మా ఆటల్లో ఫుట్బాల్ ఇష్టపడేవాడు. కోచింగ్కి వెళ్ళారా అంటే, కోచింగ్ ఎందుకు నాన్న, కొద్ది రోజులు ఆగండి, నేను ఒక టీము తయారు చేసి ఆడతాను కదా అనేవాడు. టీవీ పెడితే చూడకుండా ఏదో పుస్తకం చదువుతూ ఉండేవాడు. ముఖ్యంగా ఆగస్టు 15కు రిపబ్లిక్ డేలకు స్కూల్లో జరిగే సెలబ్రేషన్స్కి వెళ్ళేవాడు కాదు. ఎందుకురా అంటే, అబ్బాయి ఎండలో చాలాసేపు నిలబడాలి నాన్న, హాయిగా ఇంట్లో కూర్చొని ఒక బుక్ చదువుకుంటే హాయిగా ఉంటుంది నాకు అంటాడు. స్కూల్లో ఏ ప్రోగ్రామ్స్లో పాల్గొనకపోవడం వలనేమో ఆ రోజుల్లో స్కూల్కి వెళ్ళలేకపోయినా టీచర్లు గమనించడం లేదేమో అనుకునేవాడు అనంత్.
స్విమ్మింగ్ నేర్చుకోరా అంటే, నేర్చుకోవడం ఏంటి నాన్న, నేనే ఆ తాతగారి ఊళ్ళో కాలువలో ఈత కొట్టాను, నేను 4 క్లాసుల్లో ఉండగానే నేర్చుకున్నాను అన్నాడు. ఒకరోజు తోటిమాలతో మాట్లాడుతుంటే చూసా సమీర్ని. ఆ తర్వాత ఎప్పుడో మాలిని అడిగాడు, అనంత్ ఏమంటున్నావు ఈ అబ్బాయి అని, మా అబ్బాయి అని. అనంతకి అందరి దగ్గర ఉండే కొడుకు మీద అభిప్రాయం తెలుసుకోవాలని ఉంటుంది. మా పిల్లలు ఏం చదువుతున్నారని అడిగాడండి బాబుగారు. నేను చెప్పాను, గవర్నమెంట్ స్కూల్ బాబు, అక్కడ ఇళ్ళ శ్రద్ధగా చదువుకోవాలి, టీచర్లు అంతగా పట్టించుకోడు, మాకేమో అల్లెం చదువుతున్నాడు తెలియదు కదా అని బాబుగారు ఉన్నారు. ఏ స్కూల్ అయినా మంచిదే, స్కూల్ని బట్టి చదువు ఉండదు, ఎక్కడైనా ఎవరికి వాళ్ళు చదువుకోవాలి అన్నారండి. వాళ్ళకి ఏమైనా తెలియకపోతే నా దగ్గర తీసుకురా, నేనే చెప్తా అన్నారు. అయ్య బాబు, చిన్నాయన పెద్ద ఆలోచనల నుండి అబ్బాయి గారికి అన్నాడు. అనంతకు అయితే సమీర్ తెలుగు సినిమాల్లో మూడు మాటలు మాట్లాడి బాగా నటిలా అనిపించాడు. నాన్న నాకు ఇది కావాలి కొనవా అని అడుగుతారేమో అని చూసేవాడు. అనంత్ ఏమీ అడిగేవాడు కాదు. అదేంటో ఇవన్నీ చూసి అనంత్కి దిగులు పట్టుకుంది. సైకాలజిస్ట్ని కలుద్దామా అన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ తమాయించుకున్నాడు. భార్యతో చెప్తే ఆమె అతని మాటలు కొట్టి పడేసింది. నాతో బాగానే మాట్లాడతాడు, స్కూల్లో విషయాలు అన్నీ చెప్తాడు, విశ్వతో ఆడతాడు, నందు విషయంలో నాకేం భయం లేదు, వాడు హిందీ వచ్చు, పంజాబీ అర్థం చేసుకుంటాడు, మా అమ్మ నాన్నలతో కూడా కొంచెం మాట్లాడతాడు, తెలుగు ఇంగ్లీష్ ఎలాగో వచ్చు, వాడు బాగానే ఉన్నాడు, చిన్నవాడు వేరే వాతావరణంలో అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుందిలే, నువ్వు ఎక్కువ ఊహించుకోకు అనేసింది. ముక్త అంతే అని తేలికగా తీసుకుంటుంది అనుకున్నారు. అనంత్ ఇలా ఉండగా ఒకరోజు అనంత్కి స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గర నుంచి ఫోన్ చేసింది. ఒకసారి వచ్చి కలవమని అప్పటికప్పుడు ఆఫీస్లో చెప్పిన భార్యని తీసుకొని వెళ్ళాడు. అనంత్ కొడుకు గురించి ఏం చెప్తారా అని ఆందోళనగా ఉంది. అనంత్కి తను అనుకున్నట్టే వీళ్ళు చెప్పే ఏం చేయాలో అని కంగారుగా కూడా ఉంది. ప్రిన్సిపాల్ వాళ్ళిద్దరిని కూర్చోండి, వాటర్ కావాలని అడిగి స్టార్ట్ చేసింది చెప్పడం. చూడండి అనంత్, మీరిద్దరు రావడం మంచిదయ్యింది. మీ అబ్బాయి సమీర్ నంద గురించి మాట్లాడాలి. మీ వాడు చురుకైన వాడు, బాగా చదువుతాడు, బుద్ధిమంతుడు, అయితే అన్నింటికీ లాజికల్గా ప్రశ్నిస్తాడు. టీచర్ డిక్టేట్ చేసింది రాయడి ఎగ్జామ్లో తను ఓన్గా రాస్తాడు. ఏ ప్రశ్నకైనా ఆన్సర్ అడిగితే తప్పు రాశానా టీచర్ అని అడుగుతాడట. తప్పు కాకపోయినా అందరూ ఒక పద్ధతిలో ఉంటే ఇంతనొక్కడే వేరేలా ఉన్నాడేంటి, అసలు ఈ ఎగ్జామ్ ఎందుకు టీచర్ అంటారట. ఒక రోజులో చదివి పాస్ అవ్వచ్చు, ఒక వారం చదివితే ఫస్ట్ క్లాస్లో కూడా పాస్ అవ్వచ్చు. వీటి ద్వారా ఎలా డిసైడ్ చెప్తారు స్టూడెంట్ ఏబిలిటీని అలా అంటాడట. మీరు ఏది అంటారు అనే టెస్ట్లో పెర్సన్ బట్టి నెక్స్ట్ క్లాస్కి పంపించండి. ఈ పరీక్షలు ఇదంతా శుద్ధ వేస్ట్ అన్నట్టు వాదిస్తాడంట. వచ్చే సంవత్సరం 10th వస్తాడు. అదొక బెంచ్ మార్క్ లైఫ్లో. మేము చెప్పినట్లు విని ఎగ్జామ్లో రాస్తే బాగుంటుంది అన్నట్లు మీ వాడికి బయట ట్యూషన్ ఉందా అని అడిగింది ఆవిడ. లేదు అన్నాడు ఇద్దరు. అవునా అని ఆశ్చర్యపోయింది ఆవిడ. నేను మీ అబ్బాయి గురించి తెలుసుకున్నాను. ప్రత్యేకంగా ఇండిపెండెన్స్కి రాడు, రిపబ్లిక్కి రాడు, ఏ స్కూల్కి ఫంక్షన్కి రాడు, వేరే యాక్టివిటీస్లోనూ పార్టిసిపేట్ చేయడు అంటూ ఫిర్యాదు క్లాస్ టీచర్ వచ్చింది. ఈలోపు ఆమెను అడిగాడు క్లాస్ రూమ్లో ఎలా ఉంటాడు అని. ఆమె ఏం కంప్లైంట్గా చెప్పలేదు. పాఠాలు శ్రద్ధగా వింటాడట, సందేహాలు అడుగుతాడట, ముగ్గురితో బాగానే ఉంటాడట, అమ్మాయిలతో కూడా మాట్లాడతాడంట. సహా విద్యార్థుల నుండి కూడా సమయం మీద ఏమి కంప్లైంట్స్ లేవని చెప్పింది టీచర్. కాకపోతే తక్కువ మాట్లాడతాడని, అందరిలో అల్లరి చేయడమని కూడా చెప్పింది. అయితే మ్యాథ్స్ చెప్పే టీచర్ని స్కూల్ వాళ్ళు తీసేశాడట. అది తెలిసి సమీర్ 2-3 అబ్బాయిలతో వచ్చి ప్రిన్సిపాల్ని అడిగాడట. ఎందుకు ఆమె తీసేశారని. ఆమెను
వీకెండ్స్లో తీసుకున్నాడంట. క్వాలిఫైడ్ కాదట. క్వాలిఫైడ్ కాకపోతే ఏమైంది, బాగా చెప్తున్నాడు కదా, మాకు బాగా అర్థమవుతున్నాయి, ఆమెను ఉంచండి అని అడిగాడట. మాకు కొన్ని రూల్స్ ఉంటాయి, పిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు, ఇలా అడగడం సరికాదు అంది ఆవిడ. అనంతరాంతో పాటు ఉన్ముక్త కూడా చెప్పింది. లేదు మేడం, మేము మా అబ్బాయికి నచ్చి చెప్తాం అని ప్రిన్సిపల్ క్లాస్ టీచర్ని వెళ్ళిపోమని, మీతో అసలు ఇంకో ముఖ్య విషయం మాట్లాడాలి, అందుకే పిలిచాను. ఈ మధ్య మా స్కూల్లో ఒక సంఘటన జరిగింది. జరగకూడదనే మా స్కూల్లో మేల్ పీటీ టీచర్ ఒక 10th క్లాస్ అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడట. ఆ టైంలో మేము సమీర్ ఆ రూమ్లోకి వెళ్ళాడట. బాల్ తీసుకోవడానికి ఆ టీచర్ బిడ్డలకి బెదిరించాడట. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని ఆ అమ్మాయి ఏడుస్తుంటే ప్రిన్సిపాల్కి చెబుదాం, ఏం భయం లేదని ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి సమీర్ ఆ అమ్మాయిని తీసుకొని నా దగ్గరికి వచ్చాడు. ఆ అమ్మాయి జరిగిన విషయం చెప్పింది. మేము వెంటనే ఆ టీచర్కి వార్నింగ్ ఇచ్చి టెర్మినేట్ చేశాం, అంటే పంపించేసేసారు. నెక్స్ట్ డే ఆ అమ్మాయిని పేరెంట్స్ని పిలిచి జరిగింది చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దని, మా స్కూల్ పరుగు పోతుందని ప్రాధాయపడ్డాం. ఇక ముందు ఇలా జరగకుండా చూసుకుంటామని చాలా నచ్చ చెప్తాం. వాళ్ళు వినకుండా వాళ్ళ అమ్మాయికి ఆ స్కూల్ నుండి తీసుకువెళ్ళిపోయారు. మేము ఎంత చెప్పినా వాళ్ళు ఈ స్కూల్లో ఉంచడానికి ఇష్టపడలేదు. ఇది దురదృష్టకర సంఘటన. అయితే మీ అబ్బాయికి ఈ విషయం తెలుసు, స్టూడెంట్స్లో ఇంకెవరికి తెలియదు. మీ సమీర్ సరదా ఎవరికి మీ సమీర్ నందా ఎవరికి చెప్పకుండా మీరు చూడాలి, అది మీ బాధ్యత. ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి. వేరే పిల్లాడు ఎవరైనా అయితే నేనే పిలిచి బయట పెట్టేదాన్ని, కానీ ఈ విషయం తెలిసిన వాడు మీ అబ్బాయి. తన మనసుకు నచ్చిందే చెప్తారు, తప్పు మేము చెప్పింది వినడు, అందుకే మిమ్మల్ని పిలిచాను అంది ఆవిడ. 2 నిమిషాలు కళ్ళు మూసుకొని తెరిచి చెప్తారు. అనంతరం స్పష్టంగా, మీరు ఈరోజు మిమ్మల్ని పిలిచి మా వాడి గురించి చెప్పడం చాలా మంచిదైంది. ఈరోజు నాకు అద్భుతమైన రోజు. అంతకాలం నన్ను ఒక సందేహం వీరుస్తూ ఉండేది. మా సమీర్ అందరి పిల్లల్లో ఉన్నాడా, తేడాగా ఉన్నాడా అని మా నాన్నగారి దగ్గర ఉంచి తప్పు చేశానా అని కూడా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కొడుకు అందరి పిల్లలుగానే ఉన్నాడు, ఒక అడుగు ముందుకే ఉన్నాడు. వాడు ప్రశ్నిస్తున్నాడు, అది చాలు నాకు. తెలివిగా ప్రశ్నించడానికి భయపడటం లేదు. అన్యాయాన్ని కూడా ఎదిరించగలడు. ఇంకొంచెం పెద్ద అయితే ఇంకొంత సమాజాన్ని మంచి చేస్తాడు, సమాజానికి ఉపయోగపడతాడు. వాడి పోటీ ప్రపంచంలో బతకగలరా అనుకున్నాడు. విద్యా వ్యవస్థలో తోటి పిల్లలతో సహనంగా పోటీ పడలేకపోవచ్చు, పర్వాలేదు. వాడే అనేక మంచి మార్గాలు చేసి వెతుక్కోగలడు, గౌరవంగా బతకగలడు. ఆగస్టు 15కి జనవరి 26కి జెండాలు పట్టుకొని స్కూల్కి వస్తేనే దేశభక్తి ఉన్నట్ట. తప్పు నన్ను దేశానికి ఏదో చేస్తాడని అనుకోవడం తప్పు. ప్రశ్నించే ఆలోచన, ధైర్యం ఉన్నవాడు చాలు సమాజానికి. నాకెంతో భరోసా వచ్చింది. నేను వాడిని మా నాన్నగారి దగ్గర సరైన వయసులో ఉంచి మంచి పని చేశాను. నా కొడుకుని నా సాన పెట్టి వజ్రంలో చేసి నా చేతిలో పెట్టారు నా నాన్న. దాని విలువ నాకు ఇప్పుడే తెలుస్తుంది. పోతే మీరు మా అబ్బాయితో ఏదో చెప్పొద్దని మమ్మల్ని చెప్పమంటున్నారు. సారీ, తప్పని చెప్పకు అని నేను చెప్పను. వాడంతటా వాడు మర్చిపోయి ఊరుకుంటే సరే. కావాలంటే మీ స్కూల్ నుండి తీసుకుపోమని తీసుకొని వెళ్ళిపోతా. వాడిని ఏ స్కూల్లో వేసినా చదువుతాడు అనే నమ్మకం కలిగింది నాకు. ఫైనల్గా ఒక విషయం చెప్పి ముగిస్తా, ఇక్కడ చెప్పడం అవసరం. అమితాబ్ బచ్చన్కి 16 ఏళ్ళప్పుడు బయట ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే అమితాబ్ బచ్చన్ తల్లి స్నేహితురాలు చూసి అమితాబ్ తల్లికి చెప్పిందట, మీ అబ్బాయి ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నారు, జాగ్రత్త అని. ఇది విని అమితాబ్ తల్లి తేజ్ బచ్చన్ గారితో అన్నాడట, థ్యాంక్ గాడ్, నా కొడుకు 16 ఏళ్ళ అబ్బాయి ఎలా ఉంటారో అలానే ఉన్నారు అని ఈ మధ్య ఆయన ఈ ఇంటర్వ్యూలో తన తల్లి గురించి చెప్తే విన్నాడు. ఇప్పుడు నాకు కూడా తెలిసింది, మా అబ్బాయి అందరూ అబ్బాయిలాగా ఉన్నారు. మరింత పరిణితో వాడిని నేను అర్థం చేసుకోలేకపోయాను. కిటికీలోంచి వస్తున్న చల్లని సహజమైన సమీరాన్ని
సమీరాన్ని గుర్తించి ఆస్వాదించకుండా గది తలుపులు మూసేసి కూర్చొని ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. అనవసరంగా మీరు మా అబ్బాయి గురించి చెప్పి నాకు చాలా సహాయం చేశారు. నమస్తే అని ప్రిన్సిపల్ ఆశ్చర్యంగా చూస్తుండగా భార్యతో బయటికి అడుగు వేశాడు. అతని నడకలో కొడుకు భవిష్యత్తు పైన ఎంతో నిశ్చింత కనిపిస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.